ఫేషియల్ మీద హెయిర్ రిమూవ్ చేయాలి ఎలా అనేది ఏ పద్ధతి ద్వారా వెళ్దాము అని ఎవ్వరు ఏది చూపించినా సరే ఇన్ఫ్లుయెన్సర్స్ అదే బెస్ట్ ఆప్షన్ అనుకొని చెప్పి అందరూ దాన్నే కొనాలి, దాన్ని చూసి ట్రై చేద్దామని చెప్పి ఎంత విలవిల్లాడుతుంటారో జనాలు. బట్ ఏదైనా సరే ఇప్పుడు ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయాలి అంటే మనకున్న ఆప్షన్స్ ఏంటి? ఒకటి ఫేషియల్ వ్యాక్స్, థ్రెడ్డింగ్, ఇంకా ఫేషియల్ హెయిర్ రిమూవల్ స్ప్రే ఉంది, అలాగే పౌడర్ ఉంది, అలాగే రేజర్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ మిషన్స్ ఉన్నాయి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఇవన్నీ యూజ్ చేస్తే అన్ని బెస్ట్ ఆప్షన్స్ నేను కాదన్ను. బట్ అది యూజ్ చేసిన తర్వాత మన మొహం పరిస్థితి ఏంటి అనేది నేను ఇప్పుడు మీతో చెప్తాను. నేను ప్రతి ఒక్కటి కూడా అన్నీ యూజ్ చేశాను. సో ఇప్పుడు మీకు దాని రిజల్ట్ ఎలా ఉంటుంది ఒకటి యూజ్ చేసిన తర్వాత అనేది మీకు చెప్పబోతున్నాను. ఓకే, హాయ్, నేను మీ కృష్ణవేణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఎస్ఎం పిల్ల. సో నేను చెప్పేది అంతా కూడా నేను ఎక్స్పీరియన్స్ చేసిందే. ఒకవేళ మీలో ఎవరైనా నేను చేసింది మీకు అంటే ఒక పాయింట్ గురించి చెప్తున్నప్పుడు అది మీ మీద మీరు ఒకవేళ ఎక్స్పెరిమెంట్ చేసుంటే మీకు ఎలా యూజ్ అయింది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే ఒక్కొక్కరి ఫేస్ ఒక్కొక్కలా ఉంటుంది. బట్ కామన్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసేటప్పుడు. అండ్ అవి ఎలా చేసుకోవాలి అనేది కూడా డిస్కషన్ చేసుకుందాం. ఇప్పుడు ఇన్ని ఆప్షన్స్లో మనకి ఒక్కొక్కటి తీసుకుందాము. ఒక్కొక్క దాంట్లో అది ఎలా యూజ్ చేయాలి, అలాగే ఎలా యూజ్ చేసిన తర్వాత ఫేస్ ఎలా ఉంటుంది, అలాగే హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఎన్ని రోజులకు వస్తుంది అనే విషయాల్ని ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనం హెయిర్ రిమూవ్ చేద్దాము అని మైండ్లో ఫిక్స్ అయ్యి ఉంటారు కదా, దాన్ని కొంచెం సేపు పక్కన పెట్టండి. ఎందుకు హెయిర్ అనేది మన ఫేస్ మీద ఉంటుంది? నార్మల్గా స్కిన్ మొత్తం మీద కూడా హెయిర్ అనేది ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో అది థిక్గా ఉంటుంది, అది మీకు తెలుసు. సో అది రిమూవ్ చేసేస్తాము. అది రేజర్ చేయడం మంచిది ఆ ప్లేసెస్లో. సో ఆ విషయం పక్కన పెడితే మనం ఫేస్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. సో దాని గురించి ఫోకస్ చేద్దాం. ఫేస్ మీద కూడా హెయిర్ అందరికీ ఉంటుంది. అది కొంతమందికి బాగా కనిపిస్తుంది, కొంతమందికి కొంచెం చాలా లైట్గా కనిపిస్తుంది. బట్ హెయిర్ అనేది మాత్రం బేబీ హెయిర్ ఉంటుందా, అది థిక్గా ఉంటుందా, కొంచెం ఇంకా థిక్గా ఉంటుందా, లేదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్లో ఉంటుంది అనమాట. కొంతమందికి పీరియడ్స్ సరిగ్గా రాక హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఆ హెయిర్ అనేది నార్మల్గా ఉన్న హెయిర్ ఇంకొంచెం పొడవు సాగి కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే హెయిర్ గ్రోత్ అనేది నార్మల్గా ఎక్కువగా ఉంటుంది, దానివల్ల కూడా వాళ్ళకి ఫేస్ మీద కొంచెం గ్రోతింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకొంతమందికి ఎలా ఉంటుంది అంటే అక్కడక్కడ హెయిర్ ఇక్కడ కావచ్చు అట్లా అక్కడక్కడ పెద్ద హెయిర్ లాగా. అంటే ఇప్పుడు సపోజ్ మనకి చెయ్యి మీద థిక్ హెయిర్ ఉంటుంది కదా, అట్లాగా అక్కడక్కడ కొంచెం పొడవుగా థిక్గా నల్లగా మనకి ఇక్కడ ఉన్న హెయిర్ లాగా నల్లగా అట్లా ఉంటుంది అనమాట. అవునా? సో అలాంటప్పుడు అలా ఒక్క వెంట్రుక మాత్రమే అలా పొడవుగా థిక్గా మీకు కనిపిస్తుంది అంటే 1, 2, 3, 4 అలా 5, ఒక 10 వరకు కూడా మెయింటైన్ చేయొచ్చు. ఓకే, వాటిని మీరు ప్లక్కర్ ఉంటుంది. ఓకే, హెయిర్ రిమూవ్ చేసే ప్లక్కర్. సో మీరు ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి చూసి, లేదంటే నేను ప్రతి ఒక్క దాని లింక్స్ మీకు ఇస్తాను, అంటే పేర్లు రాసి లింక్స్ మీకు ఇస్తాను. అది ఓపెన్ చేసి ప్లక్కర్ అంటే ఎట్లా ఉంటుంది, పౌడర్ అంటే ఎలా ఉంటుంది అలా చూసుకోండి. బట్ అవన్నీ లింక్స్ ఇచ్చేది మిమ్మల్ని కొనమని కాదు. ఓకే, అది మీకు యూస్ఫుల్లా కాదా అనేది నేను చెప్పేదాన్ని బట్టి అర్థం చేసుకొని కొనుక్కోండి. ఓకేనా? నేను జస్ట్ అది మీకు ఎలా ఉంటుంది అనే కొంతమందికి అది కూడా తెలియదు అనమాట. సో అందుకని మాత్రమే. సో అది నేను యూస్ఫుల్ అని కూడా చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే, సో అక్కడక్కడ హెయిర్ ఉంటే వాటిని మరీ అలా వదిలేయలేం కాబట్టి సో హెయిర్ ప్లక్కర్ తీసుకొని ఇట్లా పట్టుకొని తీసేసామంటే ఆ హెయిర్ పోతుంది. మళ్ళీ చిన్నగా ఏది రూట్స్ నుంచి వచ్చేస్తుంది అక్కడక్కడ ఉన్న హెయిర్. సో ప్రాబ్లం లేదు, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ పట్టుకొని తీసేసేయచ్చు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఎక్కడన్నా ఒకటి ఉంటే ఓకే, వాళ్ళ విషయం పక్కన పెట్టండి. అలా రకరకాలుగా ఉంటుంది అనమాట ఫేస్ మీద హెయిర్. సో ఈ ఫేస్ మీద ఎవరికైతే చాలా లిటిల్ బేబీ హెయిర్ ఉంటుందో వాళ్ళు అసలు ఆలోచించనే వద్దు, ఏ ప్రోడక్ట్ గురించి మీరు తెలుసుకోవద్దు, మీరు యూజ్ చేయొద్దు. ఇది నా సజెషన్. ఎవరైతే నాలాగా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంది, కొంచెం ఇక్కడ లేదంటే ఇక్కడ ఉంటే వదిలేసేయండి, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఓకే, ఇక్కడ ఉన్నదాన్ని మీరు పట్టుకొని లాగొద్దు. ఇక్కడ ఉంటే మీరు ఎప్పుడైతే ఐబ్రోస్ చేయించుకుంటారో ఇక్కడ
వెళ్ళి ఆ థ్రెడ్డింగే చేయించుకోండి, అప్పర్ లిప్ థ్రెడ్డింగ్ చేయించుకోండి, సరిపోతుంది. ఓకే, వ్యాక్స్ చేయించుకుంటారా అంటే వ్యాక్స్ అవసరం లేదు, వాళ్ళు థ్రెడ్తోనే తీసేస్తారు, ఏది కొంచెం నార్మల్గా ఉంటేనే. ఓకే, ఒకవేళ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంచెం గ్రోత్ అనేది ఇక్కడ 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 అంతా కూడా ఒక మాదిరిగా అలా లైట్గా ఉండదు, అలా అని ఎక్కువగా కూడా ఉండదు. సో అలాంటప్పుడు ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయాలి ఖచ్చితంగా అని కొంతమందికి ఉంటుంది. ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేస్తే ఫేస్ స్మూత్గా ఉంటుంది, నేను కాదన్ను. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హెయిర్ మనం ఎక్కడైతే రిమూవ్ చేస్తామో ఏ ప్లేస్లో అయినా టోటల్ బాడీ మీద ఎక్కడ హెయిర్ రిమూవ్ చేసినా మళ్ళీ అది రీగ్రోత్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే, మన తలకి గుండు చేయించుకుంటే రీగ్రోత్ అవ్వట్లే, ఇది థిక్ హెయిర్ కదక్క, ఇదేముందక్క పర్మనెంట్ సొల్యూషన్ లేదా అంటే మీరు ఇంకా స్కిన్ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఇంకా లక్షలు పోసి ఏదో ట్రీట్మెంట్ చేయించుకోండి. బట్ మనమే ఇంట్లో గొక్కోవాలి అంటే మాత్రం కొంచెం నాలెడ్జ్ ఉంచుకోండి. ఎందుకంటే నేను నా ఫేస్ మీద ట్రై చేశాను, నేను కొన్ని ఫేస్ చేశాను, కొన్నిటినేమో ఓకే ఇది బెస్ట్ అని అనుకున్నాను ఇప్పటికీ. సో అందుకనే మీకు చెప్తున్నాను. సో కొంచెం అర్థం చేసుకొని ఏది యూజ్ చేయాలి అనేది ఉండండి. అండ్ తక్కువ హెయిర్ ఉన్న వాళ్ళ మాత్రం అసలు వాడిని జోలే పోవద్దు, ఎందుకంటే వన్స్ మీరు గోకడం స్టార్ట్ చేసినంటే గోకుతూనే ఉండాలి. ఓకే, అది విషయం. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎక్కడన్నా ఒక హెయిర్ ఉంటే దాన్ని ప్లక్ చేయడం, అది మ్యాటర్ కాదు. ఆ ప్లక్కర్ ఎట్లా ఉండిద్ది అనేది కూడా నేను లింక్ ఇస్తాను, చూసుకోండి. అండ్ సెకండ్ మనకున్న ఆప్షన్స్ ఏంటి, థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్ అండ్ హెర్బల్ పౌడర్స్ అని కొన్ని పౌడర్ పూసుకోండి అలా అని వస్తున్నాయి కదా, అది. హెయిర్ రిమూవల్ స్ప్రే ఒకటి, అలాగే రేజర్స్ ఒకటి, ఎలక్ట్రిక్ మిషన్స్ ఒకటి, ఇంకేమున్నాయి స్ట్రైప్స్ ఇట్లా అంటించేసి ఇట్లా పీకే ఉన్నాయి కదా అవి, ఇంకేమన్నా మర్చిపోయానా? మొత్తానికి 7 ఉన్నాయి. ఇప్పుడు ఈ 7 పాయింట్స్ మీద మనం ఫోకస్ చేద్దాం. ఫస్ట్ వన్, థ్రెడ్డింగ్ మీరు చేయించుకుంటే ఒక వారం దాకా కూడా మీకు మళ్ళీ హెయిర్ పెరగడం అనేది తెలీదు. ఎందుకంటే మనకి ఐబ్రోస్ చేయించుకుంటే ఎట్లాగైతే మనకి లోపల రూట్స్ నుంచి లాగుతారు కాబట్టి, సో అది ప్రాబ్లం కాదు. ఇక్కడ కూడా మనకి హెయిర్ రూట్స్ నుంచి లాగుతారు వచ్చేస్తుంది. సో అది మళ్ళీ 1 వీక్ వరకు కూడా మనకి కనబడదు. మోస్ట్లీ చాలామంది థ్రెడ్డింగ్ అప్పర్ లిప్కి ట్రై చేయొచ్చు, అదేం ఇబ్బంది లేదు, ట్రై చేయొచ్చు. నల్లగా కూడా అవ్వదు, బాగానే ఉంటుంది. అండ్ రీగ్రోత్ అయ్యే విషయానికి వస్తే వారం రోజుల వరకు అయితే కనబడదు, ఫస్ట్ థింగ్. అండ్ ఇంకో విషయం వచ్చేసి అది సేఫే, నేను కాదన్ను, అది పార్లర్ వాళ్ళే చేస్తారు కాబట్టి మనకు అస్సలు ఇబ్బంది లేదు. ఇంకోటి, ఇక్కడ అంతా చేయించుకోవచ్చు అంటే మీ స్కిన్ సెన్సిటివ్ అయితే మాత్రం వాళ్ళు చేసే థ్రెడ్డింగ్కి మీకు గుల్లలు వచ్చే అవకాశం ఉంది. సో దానివల్ల ఏంటి అంటే మీరు మళ్ళీ అది ఐస్ పెట్టుకొని కొంచెం ఇట్లా రుద్దుకున్నారంటే ఆ గుల్లలన్నీ 2 రోజులు తగ్గిపోతాయి, అది కూడా ప్రాబ్లం కాదు. బట్ ప్రతిసారి థ్రెడ్డింగ్ చేయించారు అంటే మాత్రం అది సేఫ్ అయింది కాదు అని నా ఒపీనియన్. ఎందుకంటే నేను ఒకసారి చేయించినానేమో అంతే థ్రెడ్డింగ్, ఆ తర్వాత నాకు కొంచెం కొద్దిగా అంతకు ముందన్న హెయిర్ కంటే కొంచెం పొడవు పెరిగినట్టుగా అనిపించింది అంతే. బట్ అది నేను అలాగే అవుతుంది అని నేను చెప్పను, బట్ అంత సేఫ్ కాదు. ఫుల్ ఫేస్ మీద అయితే మనం జస్ట్ అప్పర్ లిప్ వరకు చేయించుకుంటే వరకు చేయించుకోండి అంతే, ఇంకా అంతకు మించి నేనేం మాట్లాడదలుచుకోలేదు థ్రెడ్డింగ్ గురించి. రెండోది వచ్చేసి వ్యాక్సింగ్. ఇఫ్ మీకు కనుక అబ్బాయిలకు ఉన్నట్టు గడ్డాలు మీసాలు బాగా వచ్చినాయి అంటే, మరీ అబ్బాయిలకు ఉన్నట్టు కాదు, కొంచెం బాగా తెలుస్తున్నాయి అంటే మాత్రం మీరు వ్యాక్సింగ్కి వెళ్ళిపోండి, పార్లర్కి వెళ్ళి చేయించుకోండి. వాళ్ళని సజెషన్ అడగండి, మీరే చేసుకోవడానికి ఏమన్నా కాదు. వ్యాక్సింగ్ బీన్స్ అవన్నీ మనకి ఆన్లైన్లో దొరుకుతాయి, వ్యాక్సింగ్ అవన్నీ కరిగించుకోవడానికి బౌల్స్ అవన్నీ ఆన్లైన్లో దొరుకుతాయి. సో వాటిని మీరే తీసుకొని ఎట్లా చేసుకోవాలి అనేది వాళ్ళ దగ్గర ఒక రోజుకి వెళ్ళి నేర్చుకొని అయినా సరే మీరే ఇంటి దగ్గర నుండి నేర్చుకోండి. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా డబ్బులు అయిపోతాయి కాబట్టి. ఓకే, ఇఫ్ మీకు బాగా థిక్గా ఉంటే అంటే లైక్ హెయిర్ మనకి చేతి మీద ఉన్నట్టుగా ఇక్కడ ఉంటే మీకు వ్యాక్సింగ్ బెటర్, అంతకు మించి మీరు ఆప్షన్ లేదు. ఒకవేళ మీరు రేజర్ చేయాలి, అలా చేయాలి, ఇల్లు చేయాలన్నా కూడా అంత పెద్ద హెయిర్ అనేది తెగదు. సో తెగినా మళ్ళీ అది 2వ రోజు బయటికి కనిపిస్తుంది, అందుకని చెప్పి ఇది. అండ్ నెక్స్ట్ 3వది వచ్చేసి ఏంటి,
ఫేస్ మీద మనకి ఎలక్ట్రిక్ మిషన్ అనుకోండి, సపోజ్ ఎలక్ట్రిక్ మిషన్ విషయానికి వస్తే ఎలక్ట్రిక్ మిషన్ మనకి ఛార్జింగ్తో కేబుల్ ఇస్తారు, ఛార్జింగ్ పెట్టుకోవాలి. అది ఛార్జింగ్ ఎక్కిన తర్వాత పవర్ బటన్ ఉంటుంది దానికి. అది నేను ఎట్లా యూజ్ చేయాలి ఏంది అనేది రీల్ ఉండాలి, అది డౌన్లోడ్ చేస్తా. దాని లింక్ అన్నా కనీసం డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మేబీ మీరు చూసుండొచ్చు కూడా కొంతమంది పాత వాళ్ళు. సో ఎక్కడైతే మనకి ఫేస్ మీద ఉన్న హెయిర్, ఈ ఐబ్రోస్ దగ్గర మనకి షేపు సరిగ్గా రాదు కాబట్టి వాటిని పక్కన పెడితే ఈ చుట్టూ ఉన్న హెయిర్ అంతా కూడా తీసేయచ్చు. అది ఎట్లాంటి పరిస్థితుల్లో మీరు దాని జోలికి పోవాలి అంటే రోజు చేయలేరు. అది వన్స్ మనం పెట్టి తీసాము అంటే జస్ట్ సర్క్యులర్ మోషన్లో రుద్దుకుంటూ ఉంటే ఆ లోపల ఉన్న బ్లేడ్ అనేది హెయిర్ని కట్ చేస్తూ ఉంటుంది, ఓకే. కానీ అది మనం ఒక్కరోజే పనికొస్తుంది అనమాట. మరుసటి రోజుకల్లా 1 డే బాగానే ఉంటుంది, మరుసటి రోజుకల్లా ఎక్కడైతే హెయిర్ అంతా పోయిందో ఆ హెయిర్ అనేది మళ్ళీ మనకి రీగ్రోత్ అయ్యి తెలియడమే కాకుండా కనిపిస్తుంది కూడా. అంటే కొంచెం వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది నేను రాంగ్ ప్రాసెస్ అని నేను చెప్పట్లేదు, బట్ అప్పటికప్పుడు ఎక్కడికైనా వెళ్ళి చేయించుకోవాలి, టైం లేదు అది ఇది అనుకున్నప్పుడు అది మన దగ్గర ప్రోడక్ట్ ఉంటే అది మనకి హెల్ప్ అవుతుంది. మరి మీడియం సైజ్ హెయిర్ ఉన్నంత వరకు మనం మెయింటైన్ చేయొచ్చు, అంతవరకే. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. ఇఫ్ మీకు కనుక గుల్లలు కనుక ఎక్కడన్నా ఫేస్ మీద ఉంటే దాన్ని కొంచెం ఆ ప్లేస్లో వదిలేసేయండి, మిగతాదంతా కూడా సేఫ్, అంతే. అదొకటి. అండ్ దాని లింక్ కూడా కావాలంటే అసలు ఎట్లా ఉంటుంది ఏంది అనేది లింక్ నేను ఇస్తా, జస్ట్ చూసుకోండి. మీకు కావాలనుకుంటే అవసరానికి ఉపయోగపడిద్దిలే అనుకుంటే తీసుకోండి, దానికి నేను ఏమన్నా. అండ్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఫేషియల్ రేజర్స్ విషయానికి వస్తే పర్ఫెక్ట్ ఆప్షన్. ఇది ఫేషియల్ హెయిర్ మీకు లైట్గా ఉన్న హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ వల్ల కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నా, మరీ తిక్కగా కాదు, కొంచెం కనిపిస్తున్నా సరే మీరు దాన్ని యూజ్ చేయడం బెటర్. ఫస్ట్ అలోవెరా జెల్ తీసుకొని మొత్తం అప్లై చేసేసుకొని కొంచెం స్కిన్ ఇట్లా టైట్గా పట్టుకోవాలి. బ్లేడ్ని 40 డిగ్రీ ఇట్లా యాంగిల్లో పెట్టుకొని కొంచెం రేస్ చేసుకోవాలన్నమాట. అది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సిన పని. అలవాటైతే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్లో ఏంటంటే కొంచెం చేతులు మనకు వణుకుతాయి అనమాట, బ్లేడ్ ఎక్కడ కట్ అయ్యద్దో అనే భయంతో. బట్ అలా ఏమో అలవాట్లో కూడా మేబీ అవ్వచ్చు. అందుకే అలోవెరా జెల్ పూసుకుంటే కొంచెం నీట్గా షేవ్ అవుతుంది, ప్లస్ మనకి ఈజీగా జారుతుంది కాబట్టి కట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ జాగ్రత్తగా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రక్తపాతాలు చిందించలేం కదా, అందుకని. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఫేషియల్ రేజర్స్ యూజ్ చేసినప్పుడు మనకి హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుంది అంటే 3 రోజుల వరకు కూడా హెయిర్ గ్రోత్ అనేది మనకు కనబడదు, తెలియదు కూడా, ఇట్లా టచ్ చేసినా కూడా తెలియదు కూడా. బట్ 3rd డే మనకి ఇట్లా అన్నప్పుడు తెలియదు, కానీ ఇలా ఒకవేళ అప్పర్ డైరెక్షన్లో ఒకవేళ మనం ఇట్లా టచ్ చేసినప్పుడు మాత్రం కొంచెం గరుగ్గా తెలుస్తుంది ఆ హెయిర్ మొత్తం తగలడం. బట్ థిక్గా ఏం రాదు. ఏ హెయిర్ అయితే మనం రిమూవ్ చేస్తున్నామో అదే హెయిర్ వస్తుందన్నమాట. అదే ఎలక్ట్రిక్ మిషన్ కనుకోండి, అది జస్ట్ మనకి పైన వరకే కట్ అవుతుంది కదా, అందుకని రెండో రోజుకే తెలుస్తుంది. బట్ ఇది ఎలా అంటే కొంచెం లోపలి వరకు వెళ్తుంది. సో అందుకని ఒక వారానికి బయటికి వస్తుంది అనమాట, ఒక వారం రోజులకి. థ్రెడ్డింగ్ అనుకోండి, వారం రోజుల వరకు అసలు బయటికి కూడా తెలియదు. ఏది ఓన్లీ అప్పర్ లిప్ వరకు అయితే మాత్రమే, మిగతా వాళ్ళు అయితే థ్రెడ్డింగ్కి వెళ్ళొద్దు, ఓకే. సో రేజర్ అయితే మంచిదే, రేజర్స్ అయితే యూజ్ చేసుకోండి అవసరమైనప్పుడల్లా, దానికి ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఎవరు ఇగ్నోర్ చేయాలి రేజర్స్ అంటే, మీకు గనక ఫేస్ మీద ఎక్కడైనా సరే ఐబ్రోస్ జోలుకి మీకు షేప్ తీసుకోవడం వస్తే మాత్రమే వెళ్ళండి తప్ప ఐబ్రోస్ జోలికి వెళ్తూ పోవద్దు, పార్లర్కే వెళ్ళండి, ఎందుకంటే షేప్ చాలా ఇంపార్టెంట్ ఐబ్రోస్కి. సో ఇదంతా కూడా తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ 1 వీక్కే మనకి హెయిర్ రావడం అనేది తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఏదో చెప్పాలనుకున్నా, ఇగ్నోర్ చేయాలి అంటే ఫేస్ మీద మనకి పింపుల్స్ ఉన్నా, లేదంటే చిన్న చిన్న గుల్లలు ఉన్నా, లేదంటే డాండ్రఫ్ ఉండి స్కిన్ మీద ఏదైనా చిన్న చిన్న గుల్లలు వచ్చినా, అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు రేజర్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో మీకు స్కిన్ అంతా ఆ రోజుకి అట్లా అనిపిస్తుంది, కానీ మరుసటి రోజుకల్లా ఆ గుల్లలన్నీ కూడా కొంచెం, మీరు బ్లేడ్ కదా అది కొంచెం ఇట్లా అనగానే అది ఆ గుల్ల అనేది పగిలిపోయి ఉంటుంది కాబట్టి 2వ రోజుకి మీ స్కిన్ అనేది మొత్తం ఆ గుల్లలు మొత్తం ఎర్రగా అయిపోవడము, మళ్ళీ అవి చీంపట్టడము, ఇట్లాంటివి అన్నీ జరుగుతాయి. సో ఎవరైతే యాక్నీస్, చిన్న చిన్న డాండ్రఫ్ ఉన్న వాళ్ళు, చిన్న గుల్లలు ఉన్న వాళ్ళు, పింపుల్స్ ఉన్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళు రేజర్స్ని అయితే యూజ్ చేయడం
మంచిది కాదు. ఎందుకంటే అది బ్లేడ్ అవ్వడం వల్ల మీ స్కిన్ డైరెక్ట్గా టచ్ అవ్వడం వల్ల అది అలా జరుగుతుంది అనమాట. అండ్ స్కిన్ కూడా తొందరగా పాడైపోయింది, ఆ గుల్లలన్నీ మచ్చలుగా మారిపోతాయి. సో అది నేను చెప్పేది. అందుకని అది ఓన్లీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు రేజర్స్ని ఇగ్నోర్ చేయండి. వన్స్ అవన్నీ పోయిన తర్వాతే మీకు యూజ్ చేయాలి అనిపిస్తే రేజర్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మిగతా ప్రాసెస్లు ఏవి కూడా ఏమి చేయొద్దు ఎవరు గుల్లలు ఉన్న వాళ్ళు. ఓకే. అండ్ ఇంకొక విషయం, ఇది రేజర్స్ గురించి, అది సేఫ్ అయిన పద్ధతే, బట్ ఇగ్నోర్ చేయండి వెన్ మీకు పింపుల్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫేషియల్ హెయిర్ రిమూవల్ స్ప్రే. ఫేషియల్ కనే కాదు, బాడీ మొత్తంలో ఎక్కడైనా సరే హెయిర్ రిమూవల్ స్ప్రే అనేది ఒక దరిద్రమైన పద్ధతి. ఓకే. హెయిర్ రిమూవల్ స్ప్రే నేను ఒకసారి ప్రమోషన్ కూడా చేశాను, బట్ దానికి వచ్చిన కామెంట్స్ నాకు తెలియక చేశాను, నేను ఒప్పుకుంటానా. వన్స్ అది నేను పెట్టిన తరువాత ఏది ఇన్స్టాగ్రామ్లో మాత్రం పెట్టాను, ఒక 10 నిమిషాలు ఆగాక యూట్యూబ్లో పెడదాం అనుకున్నాను. ఆ 10 నిమిషాలకి ఎన్ని కామెంట్స్ వచ్చాయి, అక్క ఇది యూజ్ చేయకూడదు, అంత తొందరగా హెయిర్ రిమూవ్ అవుతుంది అంటే ఎన్ని కెమికల్స్ ఉంటాయో, ఇట్లాంటి బోల్డ్ అన్ని కామెంట్స్ వచ్చాయి. అండ్ అది నేను ఆల్రెడీ యూజ్ చేసి చెప్పాను, బట్ నాకు యూజ్ చేసేటప్పుడు ఏమీ తెలియలేదు. కానీ వన్స్ యూజ్ చేసిన తర్వాత ఆల్రెడీ ఉన్న హెయిర్ ఎట్లా అయిపోయిందంటే ఇంకొంచెం థిక్ అయింది, ఇంకొంచెం లాంగ్ అయింది. మన హెయిర్ అట్లా అవ్వకూడదు. ఉన్న హెయిర్ మళ్ళీ వస్తే ఇబ్బంది లేదు, బట్ ఇంకా థిక్గా అయ్యి ఇంకా లాంగ్గా అయితే మాత్రం అది చాలా డేంజర్. సో హెయిర్ రిమూవల్ స్ప్రే అనేది మీరు అండర్ ఆర్మ్స్కి కావచ్చు, అండర్ పార్ట్స్కి కావచ్చు, ఫేస్కి అయితే అసలు యూజ్ చేయదు. అసలు ఆ ప్రోడక్ట్ని మీ దగ్గరికి రానివ్వద్దు, అది నా రిక్వెస్ట్. ఎందుకంటే అది నేను యూజ్ చేశాను. ఈవెన్ ప్రోడక్ట్ని నేను ఇది కూడా చేశాను, ఇది ప్రమోషన్ కూడా చేశాను. బట్ వెన్ నాకు ఎప్పుడైతే అలాంటి కామెంట్స్ వచ్చాయో ఆ ప్రోడక్ట్ లింక్ ఇవ్వడం ఆపేశాను. ఆ ప్రోడక్ట్ లింక్స్ అనేవి ఆపేశాను. బట్ నా దరిద్రం కొద్ది ఏంటంటే ఆ వీడియో వైరల్ అయిపోయింది, అందుకని నేను లింక్స్ వరకే ఆపేసా. ఆ కంపెనీ వాళ్ళకి కూడా చెప్పాను నేను లింక్స్ ఇవ్వను, నాకు తెలియక ఇచ్చేసాను, బట్ ఈ వీడియో అయితే రిమూవ్ చేయట్లేదు, కానీ లింక్స్ అయితే ఇవ్వను, దాని నుంచి ఎవరు కొనుక్కోవద్దు అని కూడా చెప్పాను. అది సో నేను నా సజెషన్ ఏంటంటే రిమూవల్ స్ప్రేస్ మాత్రం యూజ్ చేయొద్దు. దీని గురించి ఇంకా చెప్పడానికి కూడా లేదు. దానివల్ల హెయిర్ అనేది బాగా థిక్గా లాంగ్గా అవుతుంది తప్ప దానివల్ల అసలు యూజే లేదు. ఎవరన్నా యూజ్ చేస్తానన్నా కూడా మీరు ఇదే చెప్పండి చూసిన వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేషియల్ వ్యాక్స్ పౌడర్స్ కొన్ని ఉంటాయి. ఓకే. వ్యాక్స్ పౌడర్స్, అందులో మీరు మిల్కో లేకపోతే రోజ్ వాటరో లేదంటే నార్మల్ వాటరో ఏదో ఒకటి ఆ పౌడర్ని కొంచెం ముద్దలాగా చేసుకోవాలి, అది ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. అది ఆరిన తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో తీస్తే ఆ హెయిర్ కూడా రిమూవ్ అయిపోయి వచ్చేస్తుంది అని దాని యూజ్. ఓకే. బట్ అది యూజ్ చేసిన తర్వాత 2వ రోజో 3వ రోజుకి ఫేస్ అంతా హెయిర్ రిమూవ్ అయిపోతుంది, మీకు సాఫ్ట్గా అనిపిస్తుంది. అండ్ అది అయిపోయిన తర్వాత మీరు కొంచెం మాయిశ్చరైజర్ ఏదో ఒక అంటే అలోవెరా జెల్ అట్లాంటివి ఏదో ఒకటి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే స్కిన్ క్లాత్ ఆ పౌడర్ ఆరిపోయిన ఏదైతే బాగా ప్యాచ్ వేసుకుంటామో అది మొత్తం ఆరిపోయి ఉంటుంది, దాన్ని ఒక తడి క్లాత్ తోటి ఇట్లా అంటున్నాము. సో అలా అప్పుడు ఏమవుతుందంటే రియాక్షన్ స్కిన్ అంతా కూడా రఫ్గా అయిపోతుంది అనమాట. అది మీకు ఆ రోజు తెలీదు, బట్ 2-3 రోజుల తర్వాత మీకు తెలిసే విషయం ఏంటి అంటే మీ స్కిన్ మొత్తం కూడా ఎట్లా అయిపోయింది అంటే ముదు పట్టుకుంటే ఒక సాఫ్ట్నెస్ ఫీలింగ్ అనేది ఉండదు. ఎట్లా అంటే ఒక ముద్దులాగా ఉంటుంది అనమాట. మన స్కిన్ మనం పట్టుకోవాలంటేనే చిరాగ్గా అనిపిస్తుంది. అండ్ హెయిర్ కూడా ఇంకొంచెం ఫాస్ట్గా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నేను ఇది అన్ని పౌడర్స్ గురించి చెప్పట్లేదు, బట్ పౌడర్స్ యూజ్ చేసుకోకపోవడమే మంచిది. ఇఫ్ యూజ్ చేయాలనుకుంటే రేజర్స్కి వెళ్ళిపోండి. ఓకే. బట్ కొంతమంది బిజినెస్లు, అమ్మాయిలు చేసే బిజినెస్లు కూడా హెల్ప్ పోవచ్చు. బట్ స్టిల్ నాకు కొన్ని పౌడర్స్ గురించి తెలీదు. అండ్ ఆన్లైన్లో దొరికే పౌడర్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ ఈ కంపెనీ అని వాటిని జోలికి అయితే పోమాకండి. దానికంటే రేజర్ బెటర్ అని నా ఫీలింగ్. ఓకే. ఇంక అంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే చాలామంది ఆర్గానిక్ పౌడర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఐ డోంట్ సజెస్ట్ పౌడర్, అది విషయం. అందుకనే నేను ఇప్పటి వరకు సజెషన్ కూడా ఎవరికి ఇవ్వాలి, ఎందుకంటే నేను అసలు దీంట్లోకి రాకముందే పౌడర్ యూజ్ చేసేసా, దాని మీద నాకు ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంది. సో అందుకని చెప్పి నేను పౌడర్స్ ఎవరైనా ఇస్తాను ప్రమోట్ చేయండి అన్నా కూడా నాకు వద్దు దేవుడా అని చెప్తా, అది సంగతి. అందుకంటే నేను ఏ పౌడర్ని నమ్మను, ఎందుకంటే ముందు నా ఫేస్ మీద పెట్టుకోవాలి, నేను మీకు చూపించేది దానికంటే నాకు భయం. అండ్ నా ద్వారా ఒక్క రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు రావద్దు అనేది నా ఒపీనియన్. ఇది. సో ఇప్పుడు మనం ఎన్ని డిస్కషన్ చేసుకున్నాం, స్ప్రే ఒకటి, థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్, రేజర్, అలాగే
పౌడర్, ఇవన్నీ డిస్కషన్ చేసాం. ఇంకా ఏమున్నాయి చెప్పాను, గుర్తులేదు. సో ఇన్ని చెప్పినా సరే మీకు మెయిన్ కరెక్ట్ ఏంటి అంటే, థిక్ హెయిర్ ఉండేవాళ్ళు వ్యాక్స్కి వెళ్ళిపోండి, నార్మల్ హెయిర్ ఉండేవాళ్ళు రేజర్కి వెళ్ళిపోండి. అర్జెంట్ ఎక్కడికి వెళ్ళలేము చేయించుకోలేము అనుకుంటే ఎలక్ట్రిక్ మిషన్ యూజ్ చేసుకోండి. రేజర్ యూజ్ చేసే వాళ్ళు మాత్రం పింపుల్స్ అవి ఇవి ఉంటే, ఎవరు ఏ ప్రాసెస్ అయినా సరే పింపుల్స్ అవి ఇవి ఉంటే మాత్రం అసలు పోవద్దు. రేజర్స్ అయితే మాత్రం అసలే పోవద్దు. సో నేను అవాయిడ్ చేయమన్నది ఏంటి అంటే అసలు పౌడర్స్ అండ్ ఫేషియల్ ఇది ఉంటుంది కదా స్ప్రే, అది ఆ రెండింటిని అయితే అవాయిడ్ చేసేసేయండి అసలు. అండ్ అసలు స్కిన్ మీద కొంచెం లైట్గా ఉండే హెయిర్ వాళ్ళు మాత్రం అసలు దీని జోలే రావద్దు. ఏ ప్రోడక్ట్ వాడద్దు. మీరు చాలా హెల్దీగా ఉన్నారు. ఓకే, నాలా బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా. ఇప్పుడు మీకు అర్థమైందా యూజ్ ఎలా చేయాలి, దాన్ని ఎవరు యూజ్ చేయాలి, యూజ్ చేస్తే ఎలా ఉంటుంది, అలాగే యూజ్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి రీగ్రోత్ అవుతుంది అనేది నాకు తెలిసినంత వరకు నేను మొత్తం చెప్పాను నా ఎక్స్పీరియన్స్. సో ఇంకా ఏమైనా మిస్ చేస్తున్నాను లేదంటే మీకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మాత్రం కామెంట్ చేయండి. అది నాకు ఆ విషయం ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. మీకు ఆ కామెంట్లోనే రిప్లై ఇస్తాను. ఓకే, అంతే వీడియో. బాయ్ బాయ్.